జిల్లాలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానంపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం స్టాక్ పాయింట్ వద్ద ఇసుక మెట్రిక్ టన్నుకు 655 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. స్టాక్ పాయింట్ వద్ద నుండి వినియోగదారులు రవాణా ఛార్జీలు భరించి ఇసుకను తీసుకువెళ్లాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని అన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక రవాణా కావాలని స్పష్టం చేశారు. స్టాక్ పాయింట్ వద్ద రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయం నుండి నూతన ఇసుక విధానం, ఇసుక స్టాక్ పాయింట్లు, పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జిల్లా గనుల శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు. జూలై 8 నుంచి ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభం. ఇందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏర్పాటు, ధరలను నిర్ణయం వంటి అంశాలపై కలెక్టర్లకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో గనుల శాఖ డిడి నరసింహారెడ్డి, ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామారావు, ఆర్డీఓ మురళి, పోలీస్ అధికారులు తదితరులు హాజరయ్యారు.